ఈ క్లాస్ ఎటు పైన. పద. ఆగరా, ఏంటి రెండు మెట్లు చొప్పున ఎక్కుతున్నావు? ఒక్కొక్క మెట్టు చొప్పున ఎక్కితే షూస్ త్వరగా అరిగిపోతాయి కదా, అందుకని 2 మెట్లు ఎక్కుతున్నాను. అయితే నేను 4 మెట్లు చొప్పున ఎక్కుతాను, నా చెప్పులు ఇంకా ఎక్కువ కాలం వస్తాయి కదా. 4 మెట్లు చొప్పున ఎక్కితే నష్టం ఉంది. నష్టం లేదు, కష్టం లేదు, మనం నడిచి చూపిస్తాం చూడు. నడు. 1 2 3 4. 1 2 3 4. చూసావా, ఇప్పుడు ప్యాంట్ కుట్టించాలంటే 2 రూపాయలు అవుతుంది. అందువల్ల నా పద్ధతే కరెక్ట్. నువ్వు తత్రపిత్రగా అడిగిరా. పద. నాగమణి, నీకు 2 ఉత్తరాలు వచ్చినాయి. ఆ ఉత్తరాల సంగతి అలా ఉంచండి. నేను రాయబోయే కొత్త నవలకి పేరు తట్టేసింది. ఏం పేరో తెలుసా? అప్పారావుకి ఆకలేసింది. ఎలా ఉందంటారు? అప్పారావుకి ఆకలేసింది, ధర్మారావుకి దాహం వేసింది, కాంచనమాల కడుపు వచ్చింది, నీకు నాకు శోభనమైంది. లాభం లేదు. ఏమిటి, నవలల్లో కూడా రాయవా? కళ్ళలో కూడా ఒప్పుకోను. నా కర్మ. సరే, ఓ ఎడిటర్ గారు నీకో విజ్ఞాపన పత్రం రాసుకున్నాడు. ఏం రాశాడు? నీ నవల్స్ కొన్ని చదివి ఆ పత్రికలో పనిచేసే సబ్ ఎడిటర్స్ పిచ్చాసుపత్రిలో జాయిన్ అయ్యారట. ఇక మీదట నువ్వు నవల్స్ రాయకుండా ఉండటానికి ఎంత కావాలో చెబితే అతను చందాలు పోగు చేసైనా నీకు పంపిస్తానని రాశాడు. పందులకేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అని. ఈ నాగమణి నవల్స్ విలువ ఆ ఎడిటర్లకేం తెలుసండి. ఎప్పటికైనా నేను శంకర మఠం అవార్డు కొట్టాలి. అప్పుడు శంకర మఠం అవార్డు కాదే, జ్ఞానపీఠ అవార్డు. ఏదో ఒక పీఠం గాని మా చెల్లెలు ఏం రాసింది? అదే మీ చెల్లెలు కొడుకు ఆ శ్రీధరంగాడికి అన్ని తండ్రి పిసినారి బుద్ధులే వచ్చాయి తప్ప ఆవిడ బుద్ధులేం రాలేదుట. చాలా బాధపడుతూ రాసింది. వెళ్ళొస్తా. అలాగే. నీకు వెళ్ళొస్తా. అలాగే. నేను వెళ్ళొస్తా. అలాగే అన్నానుగా. నీకు అసలు మేనర్స్ ఉందా? చిన్న పిల్లవాడిని చూడగానే ముద్దొస్తాను, మాట్లాడితే ఇంకా ముద్దొస్తాను కదా. మరి ఇప్పుడు నేను అన్నదానికి నాకు మేనస్ లేకపోవడానికి సంబంధం ఏంటి? ఆ పాయింట్కే వస్తున్నా. పిలవగానే వచ్చాను కదా, నా గుట్టెడు చాక్లెట్లు కానీ జేబు నిండా బిస్కెట్లు కానీ ఇవ్వాలని తెలీదా? మా బావకు ఒకటి తెలుసు కనుకనా ఇది తెలియడానికి. ఇందా వేరుశనగ పప్పులు తీసుకో. వద్దండి. పర్వాలేదు తీసుకోమ్మా. వద్దండి. తీసుకోమంటే తీసుకోవచ్చు కదా. తీసుకో. వద్దు. తీసుకోరా. పాపం మొహమాట ఎక్కువలా ఉంది. బావా, ఎండలో పెట్టొస్తాను. యారా, ఆవిడ అంత బతిమాల తీసుకుని వాడివి, ఆవిడ ఇస్తే మాత్రం ఎలా తీసుకున్నావురా? నా చేయి చిన్నది కదా, నేను తీసుకుంటే తక్కువ వస్తాయి. ఆవిడ చేయి పెద్దది కదా, ఆవిడిస్తే ఎక్కువ వస్తాయి. అందుకని వస్తా. అమ్మ, నా స్టాంపు. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏరా, ఆ ఇంటికి వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్ళావరా? ఎదురింటి మొగుడు రమ్మని పిలిచాడు. ఎదురింటి మొగుడు ఏమిట్రా? ఎదురింట్లో ఉన్నాడే బావా, ఆయన ఎవరికి మొగుడో కానీ ఇప్పుడు నాకు మొగుడయ్యాడు. మా ఇంటికి రా, మా ఇంటికి రా అని ఒకటే నాసానుకో. పిలిస్తే మాత్రం నేను వెళ్ళొద్దని చెప్పలేదు. నువ్వు చెప్పావు. పాపం ఆ ఎదురింటి మొగుడిని పెళ్ళం వదిలేసిందంట. పెళ్ళం లేకపోతే బోరు కొడుతుంది కదా, అందుకని నన్ను పిలిచి కబుర్లు చెప్తుంటాడు. ఏడ్చావులే, ఇంకోసారి ఆ ఇంటికి వెళ్తే కాళ్ళు 2 విరగొడతా. పని చేయమ్మా, బూట్ల ఖర్చు చెప్పుల ఖర్చు మిగుతుంది. నిన్ను అమ్మా, నాకు సందేహం. తమరు తమ భర్త గారిని కూడా ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం అది తినిపించేవారా? షటప్. పప్పారావు. అమ్మా, వచ్చేస్తున్నాడమ్మా. అప్పారావు అమ్మా. అదే అప్పారావు. దీని భోజనము పూర్తి అయినది. దీని మూతిని శుభ్రంగా నాకు అమ్మగారు, నేను దీని మూతి నాకాల వద్దండి అమ్మగారు. కుక్క లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు దీంతో పాటు నన్ను కూడా ఉంచుకోవాల్సి వస్తుంది, పెంచుకోవాల్సి వస్తుంది. దీని మూతి నాకడం తప్ప ఏ పనైనా చెప్పని చేస్తాను. అబ్బా, మూతి నాకడం అంటే కడగడం అమ్మగారు అభిప్రాయం ఏమరా? కరెక్ట్ కరెక్ట్. రక్షించారు. కరుగుతాను. అప్పారావు, కుక్కలు తినను తాగినను వెంటనే కాలకృత్యములు తీర్చుకొనును. దీన్ని బయటికి తీసుకువెళ్ళుము. కాలకృత్యములు తీరిన వెంటనే శుభ్రముగా కడుగుము. మేనేజర్ గారు, ఎందుకు ఇతను అంతగా సుఖించుచున్నాడు? దాన్ని సుఖించడం అన్నది తల్లి, దుఃఖించడం అంటారు. అటులనా? ఎందుకు దుఃఖించుచున్నాడు? చెప్పరా? నేనెప్పుడు నా పిల్లలు కూడా అట్టడి పనులు చేయలేదమ్మా. మూతి కడగమన్నారు, కడుగుతాను.
ఆ రెండో పని మాత్రం నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే వెంటనే డిస్మిస్ చేయదును. చేస్తానమ్మా, కడుగుతాను గెట్ అవుట్. కడుగుతాను. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. అదేంటది? ఎంత లెక్క పెట్టుకున్నా ఒక్క 10 పైసలు కూడా పెరగదేంటి? ఆగాగాగు. ఏంటి టీ పొడి కింద పారబోస్తున్నావా? నేనేం పిచ్చివాడిని అనుకున్నావా? నేను 20 సార్లు పిండి 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 పిప్పయిన తర్వాత పరికరాదు కదా అని పారేస్తున్నాను. పనికిరాందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అది టీవి చెప్తా. అవును, దీన్ని ఏం చేసుకుంటావు? రేపు చెప్తా. ఏం బాకు? ఆ పిల్లాడికి టీ పొడి పిప్పించినట్లు నీ మనసు నాకు ఇవ్వకూడదు అంటే ఏంటి నీ ఉద్దేశం? నా మనసు ఆ పనికిరాని టీ పొడి లాంటిదనా? అబ్బే అలాని కాదు. ఏది కాదు? అసలు విషయం చెప్తున్నాను విను. ఆ పక్కింటి పెళ్ళం ఎవరో కాదు, నా భార్య. నిజంగానా? పచ్చి నిజంగా నా భార్యే. నేను పొదుపు మనిషిని, ఆవిడ ఖర్చు మనిషి. దుబారా ఎక్కువ చేస్తుంటే దూరంగా పెట్టాను. ఫ్రీగా కాచే వెన్నెల, ఫ్రీగా వీచే గాలి ఎంత హాయిగా ఉందో. ఏదైనా మిరకల్ జరిగి జయ మనసు మార్చుకుని ఇక్కడికి వస్తేనా? వచ్చి చాలాసేపు అయింది, మీరే నన్ను చూడలేదు. జయ, ఏమండి? జయ, ఏమండి? జయ, నా మీద కోపం పోలేదా? పోబట్టే కదా వచ్చాను. జయ, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పటి నుంచి నా శీలాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకున్నాను తెలుసా? చెడిపోతే ఖర్చు అవుతుందని చెడిపోయి ఉండరు. అదేం కాదు, నీ మీద ప్రేమ వల్ల పవిత్రంగా మిగిలిపోయాను. రాజయ్య, నేను వెళ్ళాలి. బాబు ఒంటరిగా ఉన్నాడు. వాడి బాబు నేను ఒంటరిగా లేనేమిటి? కోక జుట్టి సైగ చేసేవా, పాల పండు మా మల్లె చెండు చేతికిస్తే చేరువయ్యవా, వలచే వలే వయ్యారి చిలక పిలిచే నిన్నే ఆ చక్కని చిక్కని చుక్కల వేడు. లేత పచ్చ కోక చూసి సైగ చేసేవా, పాల బుగ్గ మల్లె మొగ్గ మోజులన్నీ తీర్చుకుంటావా, పిలిచి బలే పిల్లాడి మనసు తెలిసే ఇలా ఆ రెక్కలు కట్టుకు వచ్చిందయ్యో. లేత పచ్చ కోక చుట్టి సైగ చేసేవా, పాల బుగ్గ మల్లె మొగ్గ మోజులన్నీ తీర్చుకుంటావా. గోరంచు పైట మీద గోరు వంక గూడేసి ఆడ నువ్వు చెమ్మ చెక్క, జాబిల్లి రేయి కాడ మంచమెక్క అందించుకుంట నీకు ఆకు వక్క, కౌగిళ్లలో కౌవింతలే చిటికేయగా, చెక్కిళ్ళలో నొక్కిళ్ళతో సిగ్గేయగా, పందిరి మంచం చిందులు తొక్క, లేత పచ్చ కోక చూసి సైగ చేసేవా, పాల పండు మల్లె చెండు చేతికిస్తే చేరువయ్యవా, పిలిచి బలే పిల్లాడి మనసు తెలిసే ఇలా ఆ రెక్కలు
కట్టుకు వచ్చిందయ్యో లేత పచ్చ కోక చుట్టి సై 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 సైగ చేసేవా పాల బుగ్గ మల్లె మొగ్గ మోజులన్నీ తీర్చుకుంటావా కోరికంత చీర జొట్టి దుప్పట్ల దోసిలాడే ఆశ పుట్టి నడుంపులు నెలవంకలా మెలికేయగా వేళకు వేదన రేగా లేత పచ్చ కోక దుట్టి సై సై సీగ చేసేవా మల్లె మొగ్గ మోజులన్నీ తీర్చుకుంటావా వల్లచే భలే వయ్యారిగా పిలిచే నిన్నే ఆ చక్కని చిక్కని చుక్కల దేడు లేత పచ్చ కోక చూసి సై సై సైగ చేసేవా పాలబండు మల్లె చెండు చేతికిస్తే చేరువయ్యేవా